సార్, ఇండియా పాకిస్తాన్ వార్లో పాక్ కాళ్ళు బేరానికి వచ్చింది అని మన దేశ ప్రధాని మోడీ గారు అన్నారు. కానీ ఈరోజు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలో దాడి చేసి కాల్పులు జరిపారు. మరి సీజ్ ఫైర్ ఉందా లేదా? నమస్కారం అండి. మన ప్రధాని గారు పాక్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే మనం కొట్టాము. మరి ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యము ఒకేసారి మరి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు అని చెప్పడం, అదేవిధంగా అవసరమైతే భారతదేశానికి కోసం, దాని సమగ్రత కోసం ఎంతటి సాహసానికైనా ముందుకు అడుగు వేసి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వెనకాడబోమని చెప్పడం జరిగింది. మరి పాకిస్తాన్ మరి ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని దూరం చెయ్యాలి. మా పోరాటం ఉగ్రవాదం వైపు, ఉగ్రవాదం మీద. అంతేకాకుండా చర్చలంటూ జరిగితే పిఓకే గురించి మాత్రమే చర్చ జరుగుతుందని ప్రధాని చెప్పడం జరిగింది. రేడియో ప్రసంగం అయిన కొంత సమయానికే మరి భారతీయ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ వెనుకడుగేసింది, కాల్పుల విరమణ పేరుతో కాళ్ళబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి చెప్పిన కొద్ది సమయానికే సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్లోని మరి సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. పంజాబ్లోని జలాంధర్లో కూడా ఓ నిఘా డ్రోన్ కూల్చివేసినట్టు సైనిక బలగాలు చెప్పాయి. మరి పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేశాం మేము అని చెప్పుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కూడా మాతా వైష్ణవదేవి ఆలయ గృహ వద్ద అక్కడ రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా కొంత దూరం వెళ్ళాక తిరిగి వెనక్కి పంపించారు. మరి భారత్ పాక్ అణుయుద్ధాన్ని మేమే ఆపామని చెప్పేసి ట్రంప్ మరి గట్టిగా చెప్తున్నాడు. దాన్ని తిప్పికొట్టారు. ఏ విషయాన్ని? భారత్ కాల్పుల విరమణ అనేది శాశ్వతం నేను భావిస్తున్నానని ట్రంప్ చెప్పడం, ఇద్దరికీ మేము చాలా బోలెడు వ్యాపారం చేస్తాము కాబట్టి మీరు విరమించుకోండి అని మేము చెప్పామని చెప్పి ట్రంప్ చెప్పిన దాన్ని మరి మన భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. సింధూర్ విజయవంతమైందని చెప్పి ఒక పక్క మనం చెప్పుకుంటున్నాం. నిజంగా విజయవంతమైందా అంటే భాజపా మటుకు తిరంగ యాత్ర జరుపుకుంటుంది. కానీ ఇంకా మన గ్రహాలు పౌరుల భద్రతకు పనిచేస్తూనే, కాపలా కాస్తూనే ఉన్నాయి. అయితే జనరల్ నరవణే ఆయన యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు, ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ముందు మనం దౌత్యం చేసి వీలైనంత వరకు భారత్ పాకిస్తాన్ల సైనిక చర్య నిలిపివేతను హర్షిస్తూ మరి అనేక విధాలుగా విమర్శలు వచ్చినా కానీ మరి ఆ విమర్శలు తట్టుకొని మన భారత ప్రభుత్వం, మన భారతదేశ స్పోక్స్ పర్సన్ అయిన వారు మరి భారతదేశ యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. చాలామంది మాజీ సైనికులు, మాజీ రక్షణకి సంబంధించిన వాళ్ళు
మాకు ఆదేశాలు అందితే తక్షణం యుద్ధంలోకి దూకుతాము, అయినా కూడా దౌత్యమే ముందు చేయండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే, సైనిక చర్య నిలిపివేత మాత్రమే కానీ కాల్పుల విరమణ కాదు, సీజ్ ఫైర్ కాదని చెప్పేసి మరి జనరల్ వరవణే, ఆయన మాజీ చీఫ్ జనరల్ ఆర్మీకి ఆయన చెప్పడం జరిగింది. ఇంత జరుగుతుంటే మరి సరిహద్దుల్లో సైన్యాన్ని కూడా తగ్గించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్న ఈ సందర్భంలో మరి మన ప్రణాళికలు ఏమైనాయి అని నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, భారతదేశం పాక్ ఉద్రిక్తత ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నట్టు విషయాలు కనుక మనం చూస్తే కూలంకుషంగా మనకు అర్థమైంది ఏంటంటే, అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారము జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగిందంట. మరి పాకిస్తాను ప్రభుత్వం మరి మేము సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాము అని చెప్తున్నప్పుడు మరి ఈ ఉగ్రవాదులు ఇలా ఎందుకు చేస్తున్నారు? మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారం ఆధారంగా భద్రతా దళాలు అక్కడికి వెళ్ళి కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ జరిపితే ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకున్న దళాలపై కాల్పులు జరిపిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని వాళ్ళు చెప్పారు. మరి ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తుంది. కార్గిల్ యుద్ధం ముగిసిన 3 రోజుల తర్వాత కార్గిల్ సమీక్ష కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కె సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఫిబ్రవరి 23, 2000 నాడు పార్లమెంట్లో ఒకటి సమర్పించారు. ఇంకా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూనే ఉంది. కానీ మనకు తెలిసింది ఏంటంటే, ఈ లైవ్ అప్డేట్లను చూస్తుంటే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనస్సుల్ని ముంచెత్తినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం ప్రధానమంత్రి గారి యొక్క రేడియో ప్రసంగం ద్వారా వస్తుందని మనం ఆశించాం. అయితే మొదటిసారిగా సాయుధ దళాలు పోక్ మరియు పాకిస్తాన్ లోపల 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాము, మన సాయుధ దళాలు నిరంతరం పాకిస్తాన్కి తగిన సమాధానం ఇస్తున్నాయి, అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించారు అని ఇన్ని చెప్తూ ఇన్ని సమాధానాలు ప్రశ్నలు జరుగుతున్న ఈ సమయంలో ప్రజల విశ్వాసాన్ని మరి చూరగొనేందుకోసం ప్రధాని ప్రసంగం చేసినా కూడా ఆయన అమెరికాతోటి కఠినంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? తరచుగా పాకిస్తాన్ గురించి మాత్రమే మాటలు వస్తున్నాయి ప్రధానమంత్రి నోట అని ఒక విమర్శ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. దీనన్నిటికీ కారణం నాకు అందిన సమాచారం ప్రకారము సైన్యాధ్యక్షుడు పాకిస్తాన్లో మరి గవర్నమెంట్ అంటే ప్రభుత్వంతో విభేదించాడా, కొన్ని కుయుక్తులు ఆయన పన్నాడా, ఆయన ఏమైనా ఈ ఉగ్రవాదులకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించాడా? అలా లేని పక్షంలో ఈ షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? మరి ప్రభుత్వం ఒకవైపు సీజ్ ఫైర్ అంటూనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకోసం మరి సీజ్ ఫైర్ జరుపుకొని
ఎల్ఓసిలో సైనికుల్ని తగ్గించుకుందామని చెప్తున్న ఈ సమయంలో ఎందుకు ఇలా కాశ్మీర్లో కల్లోలానికి ఇంకా ఉగ్రవాదులు చర్యలు చేపట్టి భద్రతా దళాలపై ఇంకా యుద్ధం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. సైన్యాధ్యక్షుడు అనేక సందర్భాల్లో అక్కడ మనకు బుట్టోని ఉరిదీశారు, జియావుల్ హక్ వచ్చాడు. మరి సైన్యాధ్యక్షుడు చాలా పవర్ఫుల్. ప్రస్తుతం ఇక్కడ మనం ఎందుకు కలవరపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాశ్మీర్లో కల్లోలానికి ఆ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అనే ఆయన సైన్యాధ్యక్షుడు అయ్యాడు, అసీం మునీర్. అది కూడా అనూహ్యంగా కాలం కలిసి వచ్చి ఆయన ఎలా రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొన్ని కుటిల యుక్తులు చేసి ఈ భీకర పోరాటం మరి వీళ్ళ ద్వారా మత ఛాందస్సుల వాదనుకోండి, లేదా ఈ భద్రతా దళాల్ని ఎదుర్కొంటూ ఎన్కౌంటర్ దాకా పోయే ఈ ఉగ్రవాదుల చర్యలు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఈ మునీర్ అనే ఆయన ఆర్మీ చీఫ్ తను ఏం చేయలేకపోయాడు, తన అసక్సెస్ని ఏదో విధంగా బయటకు రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఒక పోరాటం అనేది జరుపుతున్నాడు అని అనిపిస్తుంది. కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులపై ఒక అవగాహన ఉంటే ప్రస్తుతం అక్కడ టూరిజము ఇంకా మొదలే కాలేదు. ఎందుకు అంతమందిని చంపేసిన తర్వాత టూరిస్టులు ఎందుకు వెళ్తారు? మరి సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇటు పాక్ ప్రభుత్వం కానీ సైన్యంలోని ఉగ్రవాద మద్దతుదారులకు కానీ అది నచ్చదు. పాలకులు సైనికాధికులందరూ కాశ్మీర్ విషయంలో భారత్ తోటి కఠిన వైఖరి అనేది అవలంబించడం లేదు. కాశ్మీర్ను భారత్ నుంచి తీసుకోలేం అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు. కాబట్టి సరిహద్దుల్ని కొనసాగిస్తూ కాపాడుకుంటూ ఈ యుద్ధం అనేది అలాగే చేసుకుంటూ పోవటమే శ్రేయస్కరం అని చెప్పి గతంలో పాకిస్తాన్ వైమానిక దళాధిపతిగా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ జుల్ఫికర్ అలీ ఖాన్ అనే ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ మునీర్ యొక్క విషయాలన్నీ మనకు అర్థమైనప్పుడు మరి ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు సైతం ఇచ్చిన తీర్పుల్ని ఆదేశాలను పెట్టుకుని తన పదవీ కాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకి పెంచుకుని బలూచిస్తాన్లో విభజనవాదం, ఆఫ్ఘన్ తాలిబాన్ల తిరుగుబాటం, దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, బలవంతపు రాజీనామాలతో సైన్యంలోనూ తీవ్ర అసంతృప్తి ఉన్న వేళ దేశం అంతర్యుద్ధం అంచులకి చేరిపోయి సరిదిద్దలేని పరిస్థితులు ఉన్నప్పుడు కశ్మీర్ని ఒక తురుపు మొక్కగా ఎంచుకొని దాన్ని అడ్డం చూపించి తన అస్తిత్వానికి కాపాడుకునే దానికోసం ఈయన చేస్తున్నాడనే ఒక విమర్శ తీవ్రంగా ఉంది. పోయిన నెల 17న ప్రవాసీ పాకిస్తాన్లు సమావేశంలో ఆయన కశ్మీర్ని మర్చిపోలేమంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని కూడా చెప్పడం జరిగింది. 5 రోజుల్లోనే పహల్గాంలో పర్యాటకులపై దాడి జరపడం మనం గుర్తుంచుకోవాలి. అంటే 22వ తారీఖు నాడు చేశారు. కశ్మీర్లో కల్లోలం రేపడం ద్వారా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఈ మునీర్ అనే ఆయన కుయుక్తిని వాడాడు అన్నదానికి ఇదొక నిదర్శనం. అంతేకాకుండా
మరి మమ్మల్ని మీరు బ్లాక్మెయిల్ చేయలేరు, దాన్ని సహించబోమని ప్రధానమంత్రి చెప్పినా అవన్నీ ఎట్లా ఉన్నా కూడా ఇంకా ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకున్న దళాలపై కాల్పులు జరిపితే సెర్చ్ ఆపరేషన్ అనేది ఎన్కౌంటర్గా మారి ఇంకా జరుగుతుందంటే మరి పాకిస్తాన్ ప్రభుత్వం సహకారంతో ఈ ఉగ్రవాదులు ఈ పరిస్థితుల్లో ఇంకా దాడులు అనేవి చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఇండియా పాకిస్తాన్ మధ్యలో అనేక విధాలుగా వివాదాలు ఉన్నాయి. భారత్ పాలిత కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఒక ఘోరమైన ఉగ్రవాద దాడి మరి ఇంత తీవ్ర ఉద్రిక్తత వచ్చినందువల్ల 9 ప్రదేశాలని లక్ష్యంగా చేసుకొని సైనిక దాడి జరిపి 2 అణ్వాయుధాల దేశాల మధ్య సైనిక సంఘర్షణ భయాల్ని పెంచి మరి ఈ పరిస్థితుల్లో మళ్ళా ఇప్పుడు ఈ యొక్క రాజీ అని చెప్పి మరి అనేక కాల్పులు అన్నీ జరిగిన తర్వాత ఉగ్రవాదులు ఇంకా ఎలా చేస్తున్నారంటే మరి ఖచ్చితంగా పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ భూభాగంపై భారత్ ఖచ్చితంగా సైనిక దాడి ద్వారానే పోరాడాలని చెప్తుంది, చేయబోతుంది అని చెప్పి పాకిస్తాన్ గుర్తెరిగింది. సైన్యం బలగాలను సిద్ధం చేసి కూడా వెనకంజ వేశారు అనంటే రాబోయే రోజుల్లో మరి ఎంతైనా ఇంకా భయపడాల్సిన అవసరం ఉంది. భారత భద్రతా దళాలు 1500 మందికి పైగా కాశ్మీర్లను అరెస్ట్ చేసి అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసింది, అణిచివేత చర్య ప్రారంభించింది. ఇంత జరుగుతున్నా ఇంకా ఇప్పుడు జరిగినటువంటి ఈ జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ను చూస్తుంటే ఏ మాత్రం పాకిస్తాన్ వెనకంజ వేయటం లేదు. ఉగ్రవాదుల ద్వారా యుద్ధాన్ని ఇంకా కొనసాగించి తనున్నటువంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. సూటిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది. ఎవరైతే పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ముష్కర్లని మీరు సజీవంగా కానీ పట్టుకున్నారా, లేదా వాళ్ళని అంతమంది ఇచ్చారా? అంతేకాకుండా అమెరికా మధ్యత్వం ఎవరికి కావాలి? ద్వైపాక్షిక విషయాల్లో 3 దేశం ప్రమేయాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదు. ఏమైనా మరి విదేశీ విధానాన్ని మార్పు చేశారని కూడా అది అడుగుతుంది. మరి డొనాల్డ్ ట్రంప్ ముందుగానే రాజీ అయిపోయినట్టుగా ప్రకటిస్తున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరాటానికి సంబంధించి మనం గమనించి చూస్తే ఎవరి యొక్క ఆలోచనలు, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. అంటే అమెరికా ఇంట్రెస్ట్ ఉంది, మరి రష్యాకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళిద్దరికి కూడా, అమెరికా రష్యాలు ఇద్దరికి కూడా చైనాతో పోరాడాలన్నప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగం కూడా అవసరం ఉంది. అందువల్ల ఇద్దరితో మంచిగా ఉంటున్నట్టు ఉండి కొంత ఈ ఉగ్రవాదులు చేరిన తప్పు పట్టుతూ ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసేది తప్పని చెప్తూ మరి ఇంతకాలం ఇలా ఈ యుద్ధాన్ని
సీజ్ ఫైర్ అని చెప్పుకుంటూ వచ్చి మళ్ళా యుద్ధం ఆగలేదు, ఉగ్రవాదులు ఇంకా చర్యలు చేపట్టి చేస్తున్నారని చెప్తూ ఉంటారంటే మరి పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందని ఎలా మనం నమ్మగలుగుతాం? ఆ దేశం గుండెపై మనం కొట్టేశామని ప్రధానమంత్రి అంటుంటే అది నిజంగా జరిగితే మరి ఎందుకు వాళ్ళ ఉగ్రవాదులు ఇంకా ప్రతీకార చర్యలు చేస్తున్నారు? దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే బలూచిస్తాన్లో విభజనవాదం, ఆఫ్ఘాన్ తాలిబాన్ల తిరుగుబాటు, దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారటం, బలవంతం రాజీనామాలతో సైన్యంలో తీవ్ర అసంతృప్తి, దేశంలో అంతర్విద్యం అంచులకి పాకిస్తాన్ చేరిందో దాన్ని కప్పిపుట్టడానికి మాత్రమే ఈ పహల్గాం దాడులు జరిగినాయి, చంపేశారు. దాన్ని కప్పిపుచ్చడానికి భాగంలోనే ఈ ఉగ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ కూడా అదే. కాబట్టి ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకొనక మునుపే మన ప్రధానమంత్రి చెప్పిన విధంగా ఉగ్రవాదంపై పోరాటం చేసి ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. అలా చేసినప్పుడు మాత్రమే పాక్ ఆక్రమిత కాశ్మీరు పై చర్చలు జరిగి అది మనదైపోయే పరిస్థితి వస్తుందని నేను నమ్ముతున్నాను. అందువల్ల ప్రతి భారతీయుడు దేశభక్తుడై విదేశీ వస్తువులను కొనకుండా దేశానికి అవసరమైనటువంటి రక్షణ పట్ల కావలసిన చర్యలు ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో దానికి మద్దతు ప్రకటించి ఆర్థికంగా కూడా ప్రతి వాళ్ళు కొంత త్యాగం చేసి దేశాన్ని మనమే కాపాడుకోవాలి. తద్వారా మన రాజ్యాంగం, మన దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి. దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా మరియు ప్రజలందరి యొక్క ఆలోచనలన్నీ కూడా అంటే పబ్లిక్ మూడ్ అంతా కూడా యుద్ధం చేయాలి అని అనుకుంటున్న ఈ తరుణంలో అవసరమైనవైతే దౌత్యపరంగా విజయం సాధించాలి. పాకిస్తాన్ని ఏకాకిం చేసి అంతర్జాతీయంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ముందుకు చూపించి తద్వారా ఖచ్చితంగా గెలుపు పొందాలని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అలా జరుగుద్దని ఆశిస్తున్నాను. నమస్తే.